హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజమీటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీస్లో సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నటువంటి చాలా భారీ బడ్జెట్ మూవీ కూడా ఒకటి ఉంది. మరి ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్లో 29th మూవీగా కూడా చేస్తుండగా ఈ మూవీ కోసం అంటే ఈ సినిమా కోసం అభిమానులంతా కూడా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఎన్టీఆర్ లేని సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేసేసాడు. కొన్ని రోజుల్లో తారక్ కూడా ఆ సెట్స్లో అడుగు పెడతాడని తెలుస్తోంది. మరి గతంలో సలార్ తరహాలోనే షూటింగ్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇచ్చేసినట్టుగా ఇప్పుడు కూడా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ పోస్టర్ని అందించనున్నట్టుగా తెలుస్తోంది. ఇలా రానున్న మే నెలలో తారక్ బర్త్డే కానుకగా కూడా ఈ ఫస్ట్ లుక్ సహా టైటిల్ కూడా రిలీజ్ ఆ రోజే ఉంటుందని కూడా సమాచారం అందుతోంది ఫిల్మ్ నగర్ నుంచి. మరి దీనిపై కూడా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయని చెప్పచ్చు. ఈ మూవీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో మాస్ మసాలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీతో కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా సీన్స్ ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఒక రస్టిక్ లుక్లో వస్తున్నటువంటి జస్ట్ లైక్ సలార్ లాగే అంటే ఒక డిఫరెంట్ గ్రే షేడ్లో వస్తున్నటువంటి మూవీగా కూడా ఈ మూవీని చెప్పచ్చు. అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హై వోల్టేజ్తో ఉంటుందని ఆల్రెడీ ప్రశాంత్ నీల్ హింట్స్ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఇలాంటివేవి కూడా రాలేదు. మరి ఫస్ట్ లుక్ మే నెలలో వచ్చే ఎన్టీఆర్ బర్త్డే రోజే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కూడా కొన్ని హింట్స్ అయితే ఇస్తున్నారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఖుషి అవుతున్నారు. చూడాలి మరి ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో.